సో ఇక్కడ ఏదైతే ఆర్టిఫిషియల్ లెగ్స్ కూడా పంపిణీ జరుగుతూ ఉంది. ఇక్కడ చాలామంది కాలు లేని వాళ్ళు కూడా చాలామంది వికలాంగులు ఉన్నారు. మరి వాళ్ళు మాట్లాడదాం, వాళ్ళకి మరి ఇట్లా తీసుకున్న దానికి కూడా వాళ్ళ అభిప్రాయం ఏందనే తెలుసుకున్నాం. అన్న మరి ఎట్లా అనిపిస్తుంది అన్న ఇట్లా తీసుకోవడం? మంచిగా అనిపిస్తుంది అన్న. ఎప్పటి నుండి ఇబ్బంది పడుతున్నారు మీకు? 2 సంవత్సరాల నుంచి. ఎట్లయింది? కాలుకి ఏమైంది? కాలు నాకు ఇన్ఫెక్షన్ అయింది. బతకాలంటే తీసేయాలన్నారు, అందుకని తీసేసిన. అప్పటి నుండి దీంతోనేనా నడిచేది? నడిచిన అన్న. ఇబ్బంది అవుతాయి, సంకలు ఇబ్బంది అవుతాయి, సంకలు వస్తాయి. ఏదో ఇది ఉచితంగా సార్ ఇస్తా అని చెప్పాడు కాబట్టి. సార్ పేరు తెలియదు మనకు, తెలియదు. మోహన్ రెడ్డి అని, కానీ మాది బీర్కూరావు నేమ్లే అని వాట్సాప్ పెడితే. మీ ఊరు మనిషి మీకు సహాయం చేయడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అన్న. ఒకరికి సహాయపడితే భాషలో లేని వాళ్ళకు సహాయపడితే బాగా అనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ఎవరైనా సాయం చేయడానికి కూడా ముందుకు రారు. అలాంటి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు, లక్షలు పెట్టి కార్యక్రమం చేస్తుండంటే పర్వాలేదు. ఆయన పిల్లలు కానీ ఆయన కానీ చాలా సంతోషంగా ఉండాలని ఒక కోరిక. కాలేదని ఇప్పుడే ఫస్ట్ సారి పెట్టుకుంటే తెలుస్తుంది. ఇక సపోర్ట్ తీసుకుంటా. మీ పేరేంటన్నా? రామ్మోహన్. మోహన్ రెడ్డి నాకంటే సీనియర్, ఇక్కడ నెమ్మది చదువుకున్నాను. ఒక ఫ్రెండ్ అయి ఉండి కూడా మీ ఊరు వాళ్ళకి ఇంత మంచి హెల్ప్ చేస్తున్నాడు కదా, ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? చాలా బెస్ట్, చాలా బెస్ట్. అప్పుడు తానా ఉండి ఇప్పుడు టీటీ తెలంగాణ ఏమంటారు, తెలంగాణ తెలుగు తెలంగాణ అసోసియేషన్ చాలా బెస్ట్. ఇక్కడ తెలంగాణ ఏరియా మొత్తం మోహన్ రెడ్డి గారు తిరుగుతాడు. తాను ఏదో సెక్రటరీ ఉండే పదవి చేసారు వెల్ఫేర్లో, చాలా బాగా సూపర్. ఇప్పుడు మీకు ఎట్లయింది? కాలుకి ఏమైంది? యాక్సిడెంట్ ఎందుకు కొన్నా ఆల్విన్ 2.5 years. February 13 అయింది 2.5 years అయిపోయి. ఈ ఫిబ్రవరి వస్తే 3 years అవుతుంది. ఇప్పుడు ఏంది ఇంట్లో మరి ఎట్లా? టోటల్ ఇంత అన్ని మంచి తిరుగుతా కదా, ఉంది కదా, ఈ స్టాండ్ ఉంది కదా, ఫ్లో అయితే నడుపుతుంటుంది. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఇంట్లో మా ఫ్యామిలీని ఇద్దరు పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. చదువు జాబ్ చేసుకుంటారు, ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది మరి ఇట్లా వేసుకొని చూసుకున్నారు? వేసుకోలేదు ఇంకా, అక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టి వేసుకుంటే ఏం కాదు, ఏదో ప్రాక్టీస్ అలవాటు చేసుకుంటే ఏం కాదు. కాకపోతే సీసీ రోడ్స్ కానీ అట్లాంటి ఉంటే గింతలు ఉంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది. అంటే ఇప్పుడు ఇంత మంచి గొప్ప ఆలోచనతోటి హెల్ప్ చేయడం ఏమంటారు అన్న? నిజంగా మంచిది అంటారా? అదే మంచిదే అంటున్నా, మళ్ళీ కాదు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి సొసైటీ కోఆపరేట్ చేయాలి. తెలంగాణ వాళ్ళు కూడా మోహన్ రెడ్డి అట్లాంటి వాళ్ళకు సంఘ సేవ, ఇప్పుడు సోషల్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళు ఇంకా హెల్ప్ చేయాలి. బిజీ ఉన్నోళ్ళు. మా బామ్మర్ది కూడా అమెరికాలో ఉన్నాడు. మా బామ్మర్ది కూడా గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ కూడా ఇట్లాంటి సపోర్ట్ చేయట్లేదు. అంటే పింఛన్ ఇస్తుంది కానీ ఇట్లాంటి కార్యక్రమం ఎట్లాంటి చేయట్లేదు కదా. అంటే గవర్నమెంట్ చేయని పనులు కూడా వీళ్ళు చేస్తున్నారు కదా. నిజంగా గవర్నమెంట్కి ఏం చెప్తావు? నిజంగా గవర్నమెంట్కి ఏం చెప్పాలి కదా, ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలా, సపోర్ట్ గవర్నమెంట్ తరఫున. లేదా తాను ఈ అసోసియేషన్ వాళ్ళకు కొంచెం ఫండ్స్ ఇవ్వాలి. ఇప్పుడు విలేజ్ చేస్తారు కదా, సపోర్ట్ ఇవ్వాలి. మా గవర్నమెంట్ అని కాదు, దివాలా గవర్నమెంట్ డబ్బులే లేవు, కానీ డబ్బులు ఉన్నోళ్ళు ఎవరైనా చేయొచ్చు కదా, సపోర్ట్ చేయొచ్చు కదా. వాళ్ళకి కొంత కష్టపడి ఇంత చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. అదే అట్లాంటి వాళ్ళు హెల్ప్ చేయాలి. చాలా బిజీ ఉంటారు కదా వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చేసేయాలి. ఇప్పుడు మస్జిద్ల కోసము ఇక్కడ సౌదీ అరేబియాకి వెళ్ళి మధ్యలో ఎట్లా కడుతున్నారు, ఊర్లలో మస్జిద్ 10 ఊర్లలో డబ్బు అక్కడికి వెళ్ళి, ఇది సౌదీ అరేబియా ఎక్కడి నుంచి వస్తుంది. ఫైనల్ ఏం చెప్తావు మరి ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు టీటీఏ అసోసియేషన్ మొత్తం మెంబర్స్ ఏం చెప్తా? రామ్మోహన్, వి రామ్మోహన్. మీకేమైంది? గోడ ఇల్లు గోడ సంవత్సరంన్నర అవుతుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇట్లా ఫ్రీగా మీకు ఇస్తున్నారు కదా? నార్మల్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం హెల్ప్ చేయట్లేదు. పింఛన్ వస్తుందా మీకు? వస్తలేదు. పింఛన్ కూడా వస్తలేదా? అంటే రాసుకోలేదా? రాసుకుని ఇచ్చేచ్చినాము. యాక్సిడెంట్ అయింది, దెబ్బ తాకిన 3 నెలలకి ఇచ్చేచ్చినా కానీ ఇంకా రాలేదు ఇప్పటికి. ఇక్కడ ఎవరు పట్టించుకోరా మరి? ఇట్లా ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు, కానీ ఇప్పుడు మీ ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంత మంచి హెల్ప్ చేస్తున్నారు కదా, ఇట్లా మీకు ఫ్రీగా ఇస్తున్నారు, ఏమనిపిస్తుంది? ఏం చెప్తావు? అనిపిస్తుంది,
ఇంకేం సంతోషంగా అనిపిస్తుంది. గవర్నమెంట్ కానీ ఇట్లా ఫ్రీ ఇచ్చిన వాళ్ళన్నా సంతోషంగా ఇస్తుంది. ఇప్పటికైతే గవర్నమెంట్ ఏం హెల్ప్ లేదు ఇక నాకైతే. నీళ్ళు అయితే ఇచ్చింది, ఎట్లాంటి సాయం లేదు, పింఛన్ కూడా లేదు ఇప్పటికి. ఇంకా గవర్నమెంట్ చేయని పనులు కూడా వీళ్ళు చేస్తున్నారు చూడండి. ఎట్లా అనిపిస్తుంది నా ఏం చెప్తావు వాళ్ళకి? వీళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకి ధన్యవాదాలు అనిపిస్తుంది.